ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాము. అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థనలో ఉండండి, దైవ దీవెనలు పొందండి. ప్రియమైన శ్రోతలారా, రోజులాగా ఈ రోజు కూడా మన వాక్య భాగంలోకి వచ్చున్నాము. రండి, దేవుని స్తుతించుకొని ఆరాధించుకొని మన వాక్య భాగంలో వెళుకుదాము. దేవుడు మనతో ఈరోజు ఏ వాగ్దానంతో అయితే మాట్లాడుచున్నాడో దాన్ని మనం చూసుకునేటానికి ఇష్టపడుతున్నాం. రండి, బైబిల్ తీసుకోండి. 10 నిమిషాలు మాత్రమే దేవుని స్తుతించి ఆరాధించి తర్వాత ఆయన్ని ఘనపరచుదాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్రిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. ముదిమి వచ్చే వరకు నీకేమి కావాలో ఎరిగి ఉన్నటువంటి దేవుడు ముదిమి వచ్చే వరకు నేను కాపాడుతానని హామీ ఇస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడని అబ్రహాము ద్వారా మనం తెలుసుకొని ఉన్నాము. అబ్రహామునకు వాగ్దానం ఇచ్చిన రీతిగా ఆయన నెరవేర్చి ఉన్నాడు. అబ్రహాము యెహోవాను నమ్మి ఉన్నాడు. అలాగే ప్రియులారా, ఈరోజు మనం ఒకరి గురించి తెలుసుకోబోతున్నాం, మరి ఒకరి గురించి తెలుసుకోబోతున్నాం. రండి, ముదిమి వయసులో ఉన్న జకర్యా ఎలిజబెత్కి, మనకందరికి తెలిసిన విషయమే. జకర్యా ఎలిజబెత్కి లోకాసు వార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసుకుంటున్నప్పుడు జకర్యా ఎలిజబెత్ మరి గొడ్రాలై ఉన్నారు, వాళ్ళు పిల్లలు లేరు వాళ్ళకి. అయినప్పుడు ఆయన ధూపం వేసే సమయంలో యాజకులందరూ వెళ్ళి వస్తున్నప్పుడు ఆయన ధూపవేదిక సమయంలో యెహోవా దూత కుడివైపున నిలబడి వారితో మాట్లాడి ఉన్నది జకర్యాతో. జకర్యా ఆ వెలుగును చూచి ఆ కుడివైపున ఉన్న ఆకారాన్ని చూసి భయపడిన వాడు. ఆయన భయపడినప్పుడు ఆ దూత చెప్తుంది, జకర్యా నీవు భయపడవద్దు, నీ ప్రార్థన వినపడినది, నీ ప్రార్థన యెహోవా సన్నిధికి చేరినది, ప్రార్థన వినపడినది, నీకు ఒక కుమారుని దేవుడు ఇవ్వబోతున్నాడు. అతడు చాలా గొప్పవాడై మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడై పుట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలు ప్రజలు అనేక మందిని దేవుని వైపుకు తిప్పుతాడు అని వాగ్దానం చేశాడు దేవుడు. జకర్యా భయపడ్డాడు. భయపడిన తర్వాత ఆయనకి దేవుడిచ్చిన మాట నెరవేరినది. ఆయన నమ్మనొల్లకపోయిను, నేను ముసలివాడిని కదా, ఈ వయసులో నాకు ఎలా పుడతారని. అయితే నీవు నమ్మకపోతే అప్పటి వరకు నీవు మౌనివై ఉండు, నీ నోరు మాట్లాడదు. ఎప్పుడైతే నీ బిడ్డ పుడతాడో అతనికి యోహానా అని పేరు పెట్టు, అప్పుడు నీకు మరలా మాటలు వస్తాయి. ఆ విధంగా తాను యెహోవా దేవుడు రుజువు చేసుకున్నాడు. అలాగే యోహాను పుట్టి ఉన్నాడు. యోహాను పుట్టిన తర్వాత అతని ఆహారము, అతని మంచి చెడ్డలు చూసేవాళ్ళు లేరు ఆయనకి. బైబిల్లో అదే విధంగా మనం చూస్తున్నాం. అడవిలో జీవిస్తూ ఆ తోలు దట్టి ఒకటి కట్టుకొని మొలకి, అలాగే ఆ మిడతలను అడవి తేనె తింటూ అడవిలో బ్రతుకుచుండేడు వాడు. అనేక ప్రజలను దేవుని వైపుకు త్రిప్పుతూ బాప్తిస్మాలు ఇస్తూ చివరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి కూడా ఆయనే బాప్తిస్మ ఇచ్చారు. అంత గొప్పవాడు, అంత నీతిమంతుడు. ఎవరెక్కడ తప్పు చేసినా కూడా చెప్పవలసిన బాధ్యత ఆయనకున్నది. అలాంటప్పుడు యెహోవా దేవుడు మరి యోహాన్ని చక్కగా వాడుకుంటున్నాడు. మరి హేరోదు రాజు కాలంలో జరిగిన ఒక విషయాన్ని ఈరోజు మనం చూసుకోబోతున్నాం. హేరోదు రాజు కాలంలో ఆయన తన తమ్ముడైన సహోదరుడైన ఫిలిప్పు భార్యను హేరోదిని తను ఉంచుకున్నట్లుగా లేక వివాహం ఆడినట్లుగా తీసుకెళ్లినట్లుగా మనకు బైబిల్లో కనపడుతుంది. అది తప్పు అని యోహాను ఒప్పుకోలేకపోయాడు. ఈ పని తప్పు కనుక ఇది జరగకూడదు అని హేరోదు రాజుతో మాట్లాడాడు. హేరోదియతో కూడా మాట్లాడలేదు, ఫిలిప్పు భార్యతో మాట్లాడలేదు. హేరోదు రాజుతో చెప్తున్న మాట ఇది తప్పు కదా, ఈ విధంగా చేయకూడదు అని హెచ్చరించాడు. ఆ మాట నచ్చలేదు వాళ్ళకి. ఆ మాట నచ్చకపోగా ఆమె నిమిత్తమై హేరోదియ బాగా పగ పెట్టుకుంది ఆయన మీద. చూస్తున్నాం ప్రియులారా, మత్తయి సువార్తల్లో ఉన్నాయి
మార్కులోక సువార్తల్లో మత్తయి సువార్తల్లో ఉంటుంది చూడండి. మనం మత్తయి సువార్త ఇప్పుడు అనుసరిస్తున్నాము. 14వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటున్నప్పుడు 3వ వచనం నుంచి, నీ సహోదరుడు ఫిలిప్ప భార్యకు హేరోదుని ఉంచుకొనట న్యాయం కాదని యోహాను చెప్పగా, యోహాను చెప్పినప్పుడు మరి హేరోదు రాజుగా ఒకవేళ సైలెంట్గా ఉన్నారు, కానీ ఆ హేరోదు ఉంచుకున్న ఆమె ఒప్పుకోలేదు. ఆమె బాగా బాధిస్తుంది. ఈ మాట ఎందుకన్నాడు? నేను తప్పు చేశాను, నా తప్పు గురించి చెప్పే అంత మాత్రపోడా యోహాను అని ఆమె యొక్క శిక్ష వేయాలని, ఆ యొక్క యోహానికి, ఆ నీతిమంతుడికి ఒక శిక్ష వేయాలని పూనుకున్నది. ఆమె వేయించాలని పూనుకున్నప్పుడు, ఏదో చెప్పి ఎంతో బాధపడుతున్నప్పుడు ఆమె నిమిత్తం యోహానును పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించాడు హేరోదు రాజు. బంధించట ప్రియులారా చూస్తున్నాం మనం. చేతులు కాళ్ళు కట్టేసి యోహానుని తప్పించుకుపోతాడా? తప్పించకపోడుగా. అతను ఒక దేవుని భక్తుడు, దేవుడి చేత మరి పంపబడిన వ్యక్తి. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు, పుట్టినప్పటి నుంచే ఆయనచే పంపబడిన వాడయి వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయి కాళ్ళు చేతులు కట్టివేసి తీసుకెళ్లి చెరసాల్లో బంధించారు. తీసుకువెళ్ళి చెరసాల్లో బంధించినప్పుడు బాగానే ఉంది, కానీ అతడు ఇతని చంపగోరిని గాని జనసమూహం ఇతని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడింది. మరి హేరోదియ చంపేయమని చెప్పినట్లుగా ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ప్రియులారా, తప్పును తప్పు అని చెప్పినా కూడా కోపమే ఈ రోజుల్లో. ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో కూడా 2000 సంవత్సరాల క్రిందటి మాటలు ఇవన్నీ. ఆ రోజుల్లో కూడా ఇలాగే ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఇష్టం కాని పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు భార్యను భర్త చంపటం, భర్తను భార్య చంపటం ఇలా జరుగుతుంది. కానీ ఆ రోజుల్లో ఆ మాట చెప్పినందుకు కూడా ఆమెకు కోపం వచ్చింది. పక్క పెంచుకుందాము. హేరోదుని బాగా హింసిస్తుంది, అతన్ని చంపాలని. కానీ జనుల నిమిత్తం భయపడ్డాడు హేరోదు రాజు. జనులు ఆయన యొక్క దేవుని భక్తుడని అందరికీ తెలుసు. ఆయన చంపివేస్తే జనులు నా పైన వచ్చి పడతారు అనుకున్నాడో ఏమో. ఆమె నిమిత్తమై బంధించి చెరసాలలో పెట్టినట్లుగా బైబిల్లో చూస్తున్నాం ప్రియులారా. మనం చూడండి ప్రియులారా, ఎంత దుర్మార్గం అంటే ఆయన ఏ తప్పిదము చేయలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏ తప్పిదము చేయకుండానే ఆ యూదుల చేతిలో అప్పగించబడి ఆయన ఎన్నో శ్రమలు పడి మన కోసం తన విలువైన ప్రాణమును 3 సంవత్సరాల పాలనలోనే మన కోసం ఇచ్చి ఉన్నాడు ఆయన. యోహాను కూడా అదే పరిస్థితికి వచ్చాడు. యోహాను కూడా నీతి మాట చెప్పినందుకు, మంచిది కాదు అని చెప్పినందుకు, ఇది చెడ్డదారి అని చెప్పినందుకు ఆయనను చంపచూసినది. కానీ వీలవలేదు. జనులకు భయపడి హేరోదు చంపకుండా చెరసాల్లో బంధించినట్లుగా కనపడుతుంది మనకు బైబిల్. కానీ ఈమె మాత్రం పగ పెట్టుకునే ఉంది హేరోదియ. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అని చూస్తూ ఉంది ప్రియులారా. అలాంటి సమయంలో హేరోదు రాజు పుట్టిన దినం వచ్చినది. ఆయన పుట్టిన దినం వచ్చింది, ఆయన బర్త్డే వచ్చింది. అప్పుడు ఒక సెలబ్రేషన్ చేస్తున్నారు, గొప్పగా విందు చేస్తున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మన సమాజాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, ఈ రోజుల్లో కూడా, ఈ కాలంలో కూడా పుట్టిన తేదంటే బాగా డబ్బున్న వాళ్ళు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఎంతో మందికి భోజనాలు పెట్టడం కావచ్చు, ఇంకా గిఫ్టులు ఇవ్వటం కావచ్చు, ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా ఆ రోజులంటే హేరోదు రాజు తనకెంతో ఆస్తి ఉంది, ఆయన పరిపాలించేవాడు, జనాల మధ్యలో ఆయన ఒక రాజుగా ఉన్నాడు. ఆయన చెప్పిందే శిలాశాసనం, ఆయన ఏది చెప్తే అది జరుగుద్ది. అంత గొప్ప ఆయన బర్త్డే జరుపుకుంటున్నాడంటే ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి ప్రియులారా. అలాగే అక్కడ ప్రక్కనున్న పెద్దలందరినీ పిలిపించి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ పక్క రాజ్యాల్లో ఉన్న రాజులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకా యాజక ధర్మం నడిపించే వారు కావచ్చు, అందరూ వచ్చి విందు వినోదాలతో ద్రాక్షారసం తీసుకుంటూ చాలా మంది వచ్చి బాగా గోలగోలగా సందడి చేస్తున్నారు. అందరు వచ్చి రాజుకి మరి వెల్కమ్ విషెస్ చెప్తున్నారు, బర్త్డే గ్రీటింగ్ చెప్తున్నారు, విందు వినోదాల్లో మునిగిపోతున్నారు. చుట్టూ కూర్చున్నారు, కింద పట్టలేసుకొని, కింద బెడ్లు వేసుకొని ఆ కోటంతా కూర్చున్నారు. బాగా విందు చేసుకున్న సమయంలో హేరోదియ ఆమె పెట్టుకున్న పగ తీర్చుకునే సమయము ఆమెకి అనుకూలంగా మారింది. ఈ పుట్టినరోజు ఆమె పగ తీర్చుకునేటానికి అనుకూలంగా మారింది. వెళ్ళింది ప్రియులారా, తన కుమార్తెకి చెప్పినది, నీ వెళ్ళి వారి మధ్య నాట్యమాడు. యవనస్తురాలు 15-16 సంవత్సరాలు ఉంటాయి కుమార్తెకి. ఆ కుమార్తెని ఆ రాజుల మధ్యలోకి పంపించి, ఆ యాజకుల మధ్యలోకి
అక్కడున్న పెద్దవారి మధ్యలోకి హేరోదు రాజుని ఇంప్రెస్ చేయటానికి, హేరోదు రాజు యొక్క ప్రశంసలు పొందటానికి హేరోదు రాజు దగ్గరికి ఆ మందిలోకి ఆమెను డ్యాన్స్ చేయడానికి పంపించింది, నాట్యమాడుటకు పంపించింది. సరే, కుమార్తె అయినా చెప్పాలి కదా తల్లికి, తల్లి నువ్వు ఇలా చేయటం ధర్మం కాదు, నేను అక్కడికి వెళ్ళి డ్యాన్సులు వేయలేను, లేకపోతే నాట్యం ఆడలేను అని చెప్పలేకుండా పోయింది. ఎందుకంటే తల్లి మాట వినే బిడ్డగా కనపడుతుంది మనకు అక్కడ. తల్లి మాట వినే బిడ్డగా ఇక్కడ కనపడుతుంది. చూడండి ప్రియులారా, ఈ భాగంలో చూస్తున్నాం మనము ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తుంది, ఎంత చక్కగా నాట్యం ఆడుతుందో. మరి అలాంటి సమయంలో ఆ రాజు ఆమె డ్యాన్స్ వేస్తున్నప్పుడు, ఆ నాట్యం ఆడుతున్నప్పుడు అందరు మెచ్చుకున్నారు, అందరు ఖుషి అయిపోయారు. వాళ్ళు వినోదాలు చేస్తూ, వాళ్ళు డ్రింకింగ్ చేస్తూ, లేకపోతే మద్యపానం తీసుకుంటున్నారేమో, ఎలా ఉందో అక్కడ పరిస్థితి, ఆ పరిస్థితిలో వాళ్ళంతా ఇంప్రెస్ అయిపోయారు. ఆ అమ్మాయి నాట్యాన్ని ముగ్ధులైపోయారు అందరూ. రాజు కూడా బాగా మెచ్చుకున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు. అందరు లేచి చప్పట్లు కొట్టారు. పాప నువ్వు బాగా డ్యాన్స్ చేసావమ్మా, నీకేం కావాలో కోరుకో. రాజు మాట్లాడుతున్నాడు, హేరోదు రాజు. ఆయన బాగా ఖుషి అయిపోయాడు. హేరోదియ కుమార్తె నాట్యం ఆడుట ఆయన చాలా ఖుషి అయిపోయాడు. వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నీకేం కావాలో చెప్పు, ఎంత డబ్బైనా ఇచ్చేస్తాను, నా రాజ్యంలో సగం రాజ్యమైనా రాసిస్తాను అని ప్రమాణం చేశాడు అందరి ముందు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా యాజకులు, రాజులు, మరి ప్రధానులు అందరూ కూర్చొని ఉండగా వాళ్ళందరి మధ్యలో ఆ అమ్మాయికి మరి వాగ్దానం చేశాడు. ప్రమాణం చేసినట్లుగా బైబిల్లో కనపడుతుంది మనకి. ఇక్కడ రాజు ప్రమాణం చేస్తే ఇక తిరుగులేదు కదా, ప్రమాణం చేయించుకుంది. సరే రాజుగారు చిత్తము, నాకైతే తెలీదు, మా అమ్మగారిని అడిగొస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ హేరోదియ పగతో ఉన్నది కదా. ఆ కుమార్తె వెళ్ళి అడిగినది, అమ్మా ఇలా హేరోదు రాజు గారు నన్ను ఈ విధంగా అడిగి ఉన్నారు, మరి మనకేం కావాలి, బహుమతి అడగమన్నారు, సగం రాజ్యం మట్టుకిస్తారట మనకి అని ఆ కుమార్తె వెళ్ళి అడిగింది. వెళ్ళి అడిగినప్పుడు ఆ తల్లి చెప్పినది వినండి ప్రియులారా, ఎంత పగ పెంచుకుందంటే, నీతిమంతుల మీద పగ ఈ రోజుల్లో కూడా జరుగుతూ ఉంది. న్యాయమునకు రోజులు లేవని సామెత అంటున్నారు. మంచికి పోతే చెడు వెనకాలే వస్తుంది అంటున్నారు. అవన్నీ నిజమే. మరి యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు న్యాయం మాట చెప్పారు. తప్పును తప్పుగా చూపించినందుకు హేరోదియ పగ పట్టినది, నాగుబాబు కన్నా ఎక్కువ పగ పట్టినది. ఇదే అవకాశంగా చూసుకుంది. ఇదే అవకాశంగా చూసుకొని తన కుమార్తెకు చెప్తుంది, అమ్మ నీ వెళ్ళి చెరసాలలో బంధించబడి ఉన్న యోహాను తల పళ్ళెములో పెట్టి నాకివ్వమని అడుగు. ఇంకేం అడగద్దు, మనకు రాజ్యాలు ఏమొద్దు, పగ కన్నా అవేమీ మనకు ముఖ్యం కాదు. మన పగే మనకు ప్రతీకారం, పగే మన ఆస్తి, ఆ పగే మన జీవితం. చూడండి ప్రియులారా, స్త్రీలలో కూడా ఇంత పగ పెంచుకొని స్త్రీలని ఎక్కడైనా చూస్తున్నామో మనం? ఈ రోజుల్లో జరుగుతున్న ప్రియులారా, భర్తలను చంపేస్తున్నారు. తప్పు తప్పు అని చెప్పినందుకు చంపేస్తున్నారు. ఆ కాలంలో కూడా అదే జరిగినది. యోహాను గారి మీద నీతిమంతుడిని చంపేయాల్సిన అంత దుస్థితి హేరోదియకి వచ్చింది మనసులో. సరే, అమ్మాయి వచ్చినది హేరోదు రాజును అడిగినది, అయ్యా ఇదిగో మా అమ్మగారు బంధించబడి ఉన్న యోహాను తల, బాప్తిస్మిచ్చి యోహాను తల పళ్ళెంలో పెట్టి తెచ్చామని చెప్పినది, అది కావాలంట మా అమ్మగారికి. రాజు బాధపడ్డాడు. అయ్యో, చంపే అంత దుర్మార్గము యోహాను గారు చేయలేదు, నా తప్పును తప్పుగా చెప్పాడు. నా మనసులో బాధపడుచున్నప్పటికీ, ఇష్టం లేకపోయినప్పటికీ అందరి ముందు వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు ఆ అమ్మాయికి, నీకేం కావాలో మెచ్చుకో, నీ డాన్స్కి, నీ నాట్యానికి నేను ముగ్ధుడయ్యాను, నేను నీకు ప్రశంసలు ఇస్తున్నాను, కనుక నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తానని ప్రమాణికం చేసిన తండ్రి. రాజు ఆ విధంగా ప్రమాణం చేసినందువలన వాళ్ళందరి మధ్యలో ఆ మాట నిలుపుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే రాజు చెప్పిన మాట ఖచ్చితంగా జరగాలి కదా, అదే శాసనం కదా. అలాగే బౌంట్రోత్ను పిలిచాడు. యోహాను ఏ తప్పు చేయలేదు. ఆ రోజుల్లో మరి యేసు ప్రభు వారు ఏ తప్పు చేయకపోయినా యూదులు పట్టించి అతను హింసించారు. 38 సంవత్సరాల నుంచి మరి బేతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి, లేవలేని వ్యక్తి, కాలు చేతులు పడిపోయిన వ్యక్తిని రక్షించినప్పుడు అతని కూడా యూదులకే పట్టించాడు. అతను కూడా యూదులకి యేసు ప్రభు వారిని పట్టించారు. ఆనాటి యూదులే కాదండి, ఈరోజు మనం కూడా ప్రభువును పట్టిస్తున్నాం.
ఆనాటి యూదులే నిన్ను చంపి రన్నుకొంటి కాదు దయ్యయ్యో నా పాప రుణమునకే సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. ఆనాటి యూదులే కాదండి, ఈరోజు మనం కూడా ఆయన పట్టిస్తున్నాం. యోహాను ఏ తప్పు చేయలేదు. యేసుప్రభు వారిని ఏ విధంగా పట్టించారో అలాగే హేరోదీయ పగకి యోహాను మరి బలి అయిపోతున్నాడు. హేరోదు రాజు అందరిలో ప్రమాణం చేశాడు కనుక తప్పనిసరి అయ్యి మౌంట్రత్ను పిలిచి యోహాను తల పళ్ళెంలో పెట్టి మరి హేరోదియకు పంపించమని ఆ అమ్మాయికి ఇవ్వండి, నాట్యమాడిన అమ్మాయికి ఆ అమ్మాయి తీసుకెళ్లి ఆ పళ్ళాన్ని వాళ్ళ అమ్మకిస్తుంది. ఎందుకంటే ఇష్టం లేకపోయినా ప్రమాణం చేసిన రీతిలో రాజు చేయాలి కనుక రాజు ఆ విధంగా బంధించబడిపోయాడు. ఆ విధంగా విల్లింగ్ అయిపోయాడు. హేరోదియకి లొంగిపోయాడు. హేరోదియ మాటను అనుసరించాడు. ఆమెతో పాపం చేసి ఉన్నాడు కనుక ఆమె చెప్పినది చేయవలసి వచ్చినది. ప్రమాణం చేసి ఉన్నాడు కనుక ప్రమాణపూర్వకంగా దాన్ని నెరవేర్చవలసి వచ్చినది. ఎలాంటిదంటే ఆమె అసలు ఇప్పుడు తన కుమార్తెకి చెప్పి ఉండొచ్చు, యోహాను తల తీసుకురమ్మని చెప్పి ఉండొచ్చు. కుమార్తెకి కొంచెమైనా తెలివి ఆలోచన ఉండాల్సిన అవసరం లేదా? తన తండ్రి అయిన ఫిలిప్పును వదిలేసి హేరోదు రాజు దగ్గర మా అమ్మగారు జీవిస్తున్నారే, సహజీవనం చేస్తున్నారే, మరి మా అమ్మ మాట నేను ఎందుకు వినాలి అని ఆ తల్లికి బుద్ధి చెప్పవచ్చు కుమార్తె. ఎందుకంటే చిన్నమ్మాయి కాదు కదా. కానీ ఆ బిడ్డ కూడా తల్లి పగలో భాగస్తురాలైపోయింది. తల్లి ఎంత చెప్తే అంతే వింటుంది. తల్లి చెడు మార్గం నడిస్తే బిడ్డ కూడా చెడు మార్గంలోనే నడుస్తుంది. సామెత కూడా ఉంది, తల్లి చేలో మేస్తుంటే మరి దూడలు గట్టును మేస్తాయి అంటారు పెద్దలు. ఈ లోకరీతిలో ఇప్పటి రోజుల్లో అంటారు ఆ మాట. నిజమే ప్రియులారా, ఆ మాట కూడా నిజమే. తల్లి నడిచిన బాటలో బిడ్డలు నడుస్తున్నారు. హేరోదియ కుమార్తె తల్లి పగలో భాగస్తురాలైనది. ఇప్పుడు ఇద్దరికి భాగం ఉంది దాంట్లో. తల్లి చెప్పిన మాటని అమ్మాయి అంగీకరించకూడదు, అయినా అంగీకరించింది. కనుక ప్రియులారా, తల్లి ఎప్పుడైనా కూడా బిడ్డలకు మంచి మార్గం నేర్పించాలా, మంచి బాటలో నడిపించాలా. ఆ బిడ్డ ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుందా, నా ప్రవర్తన సరిగా ఉందా లేదా? నా ప్రవర్తన సరిగా ఉంటేనే నా బిడ్డ సరిగా ఉంటారు. నా బిడ్డ సరిగా ఉండాలంటే ముందుగా నా ప్రవర్తన సరి చూసుకోవాలని ప్రతి బిడ్డ కూడా అనుకోవాలి. కానీ అలా అనుకోలేకపోతున్నారు. ఎవరు కూడా అనుకోలేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా తిరుగుతున్నారు ప్రియులారా. వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో జీవితం కొనసాగిస్తున్నారు. వాళ్ళ సుఖ సంతోషాల కోసం వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారము ఈలో ఒక ఆశయ ప్రకారం జీవిస్తున్నారు తల్లులు. ఆ తల్లులను బట్టి బిడ్డలు కూడా అనుసరిస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా హేరోదియ పగలు పాలు పంచుకున్న కుమార్తె ఈమె. చక్కగా తల్లి చెప్పిన విధంగా నాట్యమాడినది, తల్లి కోరిక నెరవేర్చినది, హత్యకు పాలిభాగస్తురాలైనది. ఆ తల్లి ఎటువంటిదంటే మనం చెప్పుకోవాల్సిన మాట ఇది. నెగ్లెక్టెడ్ ఉమెన్గా చూస్తున్నాం. నెగ్లెక్టెడ్ ద ఫ్యామిలీ ఉమెన్. కుటుంబాన్ని పట్టించుకునేదిగా చూస్తున్నాం. కుటుంబం పట్ల బాధ్యత లేదు, భర్త పిల్లలనే బాధ్యత లేని మనిషిగా హేరోదియను మనం చూస్తున్నాం. రెండవదిగా చూసుకున్నప్పుడు ఓవర్ అంబిషన్ కలది. ఓవర్ అంబిషన్, అత్యాశ, ప్రతి విషయంలో అత్యాశ కలిగి అన్నీ నాకే కావాలనుకుని మనస్తత్వం కలిగినది. మరి ఒకటిగా చూస్తున్నాడు, పొలిటికల్ పవర్ కోసం ఆమె ఆత్రపడినట్టుగా కనపడుతుంది. ఈ పగలో భాగం ఇదంతా పొలిటికల్ పవర్. అందరూ ఆమె మాటనే వినాలా. ఎందుకంటే హేరోదు రాజు తన చేతిలో ఉన్నాడు కనుక ఆమె కూడా పొలిటికల్ పవర్ కోసం చూస్తున్నట్లుగా కనపడుతుంది. ఒక వీలైతే హేరోదు రాజును కూడా చంపేదానికి సిద్ధపడి ఉండవచ్చు నాకు తెలిసిన వరకు. తర్వాత అహంకారం, కోపము అలంకారణగా పెట్టుకుంది. ఆమె ఒక మనిషిగా జీవించట్లేదు, అహంకారంతో బతుకుతుంది. కోపమును బాగా పగగా పెట్టుకుని జీవిస్తున్న స్త్రీగా చూస్తున్నాం. మ్యానిపులేట్ క్యారెక్టర్గా చూస్తున్నాం. మ్యానిపులేట్ క్యారెక్టర్గా ఉన్న మనిషిగా ఆమెను చూస్తున్నాం. అందరినీ తనే పాలించాలనే ఉద్దేశం, ఆమె చెప్పినట్టే జరగాలనే ఉద్దేశం, ప్రతి ఒక్కరిని తన కంట్రోల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంలో ఉన్నది. ఇంకా ముఖ్యంగా చూస్తుంటే సెక్స్ వైజర్గా కూడా ఆమె వ్యభిచారిణిగా కనపడుతున్నది. చూడండి ప్రియులారా, ఇన్ని గుణాలు కలిగిన ఈమె మరి యోహానుని చంపటంలో
పెద్ద కష్టమేముందండి. అందుకని అహంకారం, కోపం, అత్యాశ ఇవన్నీ కూడా, వ్యభిచారం ఇవన్నీ కూడా మనిషిని చంపేదానికి ఆస్కారంగా కనపడుతున్నాయి. తల్లి చెప్పిన విధంగా బిడ్డ విని, బిడ్డ కూడా తల్లి పాకలో పాలిభాగస్తురాలైనది. కనుక ప్రియులారా, ఈ వాక్యం దేవుడు మనతో ఈరోజు మాట్లాడి ఉన్నాడు. చూడండి, తల్లులు పిల్లల్ని ఎలా పెంచాలో దయ ఉంచి, ఒకవేళ ఈ వాక్యం మీరు వింటుంటే బిడ్డలకు మంచి మార్గం నేర్పించండి. ముందు మనముగా చక్కగా చిన్న చిన్న తప్పిదాలు కూడా మన బిడ్డలకి కనపడకూడదు. మన బిడ్డలు ఎదుట మన భార్య భర్తలు తిట్టుకోవడం, అలాగే ఏదైనా కూడా చిన్న చిన్న విషయాలకు బయటపడటం, బిడ్డల పట్ల మనం చులకన కాకూడదు. అదే పిల్లలు రేపు నేర్చుకుంటారు. దేవుడు మరి ఆ విధంగా అంత నీతిమంతుణ్ణి హేరోదే చేతిలో బలి అయిపోయాడు ఆయన. ఎందుకంటే ఆమె ఉన్న జీవితం అటువంటిది. ఆమె ఉన్న వ్యభిచార జీవితం నుంచే హత్యకు దారి తీసినది. హత్య కూడా బిడ్డ కూడా పాలు పంచుకుంది. అలా కాకుండా ఉండాలంటే ప్రియులారా, మన బిడ్డల్ని ప్రార్థనలో నడిపించాలా, ప్రార్థన జీవితంలో ఉంచాలి, ప్రతిదీ తెలియపరుస్తూ ఉండాలి, వాక్యం తెలియపరుస్తూ ఉండాలి, బైబిల్ ఏ విధంగా చదవాలో నేర్పించాలా, ప్రార్థనకి ఎలా వెళ్ళాలో నేర్పించాలా. మరి ప్రార్థన పట్ల నడిపిస్తున్నప్పుడు బిడ్డలకు ఆటోమేటిక్గా మంచి మార్గమే వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రోతలారా, ఈ వాక్యం ఒకవేళ మీరు అందరూ వింటుంటే దయచేసి బిడ్డలకి మంచి మార్గంలో నడిపించే బాధ్యత తల్లిపైన ఉన్నదని గుర్తెరిగి మీరు సక్రమంగా బిడ్డలను పెంచాలని, సమాధానం, సంతోషం, నీతి బిడ్డలకి మీరు నేర్పించాలని యేసయ్య నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అనండి.